నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ప్రజల సమస్యలు పరిష్కారం కొరకే ప్రజావేదిక మార్గమని ఎమ్మెల్యే కొందికుంట వెంకటప్రసాద్ కొనియాడారు. ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ సోలార్ పార్క్ రావడం జరిగింది. ఎప్పుడుగా రేషన్ కార్డు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మా ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ 43 మంది కూడా ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున పెన్షన్ల గురించి కూడా 4-5 వచ్చున్నాయి. మామూలుగా మండలంలో ప్రజా దర్బారు పెడితే వందల సంఖ్యలో పెన్షన్ల గురించి వచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ కేవలం ఒక 5% డబల్ డిజిట్ కూడా లేదు, ఇంగ్లీష్ డిజిట్ లోనే ఉంది. అది అంటే దాదాపు పెన్షన్ల పరిస్థితి 6 మంది కాదు, ఏ ఒక్కరు పెన్షన్ అర్హులైనటువంటి వాళ్ళు అడగకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో మనం పరిపాలన కొనసాగించాలని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తారు. నిర్లక్ష్యం చేయదు. వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళే పెన్షన్ల కోసం వస్తారు. కొద్దిమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, కానీ దాన్ని కనుక్కోవచ్చు, పెద్ద సంగతి కాదు. కానీ అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా కూడా సామాజిక పెన్షన్ల కోసం వస్తే అలసత్వం ప్రదర్శించద్దండి, నిర్లక్ష్యానికి గురి చేయొద్దండి. అనుకుని వాళ్ళు ఒక ఆశతో, ఒక నమ్మకంతో, జీవితం మీద ఒక భరోసా కలగాలనే ఆలోచనతో మన ముందుకు వస్తారు. కాబట్టి ఆ నమ్మకాన్ని గాని ఆ భరోసాని గాని కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. దాంట్లో నిర్లక్ష్యం వహించవద్దని కోరుతా ఉన్నారు. అంతేకాకుండా ఎండాకాలం మొదలైంది. ఎండాకాలం మొదలు కావడానికి ఒక నెల ముందే నేను సమీక్షించుకొని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కూర్చొని ఎంపీడీఓతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతకు ముందుగానే చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకు ఉన్నటువంటి నిధులను కూడా ఏదైతే మండల గ్రాంట్ ఉంటుందో వాటన్నిటి కూడా నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి తాగునీటి సమస్య కోసమే మీరు వెచ్చించాలని చెప్పేసి కూడా జూన్ వరకు అదే పరిస్థితిలో ఉండాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. నీటి ఎద్దడి ఎక్కడ ఉన్నా కూడా వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తాం. 24 గంటల్లోనే పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా 1-2 ఆర్ఓ ప్లాంట్ కూడా అర్పించినటువంటి పరిస్థితి. ఆ ఆర్ఓ ప్లాంట్ కూడా మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకరేమో బస్ షెల్టర్ కోసం అర్జీ ఇచ్చినారు, ఆ బస్ షెల్టర్ కూడా మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మా మండల నాయకులు కూడా చెప్తాను, మీరు వర్కులు శాంక్షన్ చేయమని అడుగుతున్నారు. వర్కులు ఎట్లా ఇస్తాను, మీకు డబల్ కొనంగా ఇస్తాను, డబల్ ధమాకా వర్కులతో పాటు జల్ జీవన్ మిషన్ లో దాదాపు నియోజకవర్గంలో నామినేటెడ్ పర్వాలు కింద దాదాపు 6 కోట్ల రూపాయల డబ్బులు మంజూరైనాయి. ఈ 6 కోట్ల రూపాయలు కూడా మీ గ్రామాల్లో నాయకులకు అప్పచెప్తాం, మీరు ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. మీరు ఆడకుండానే చేసేటువంటి ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ ముందున్నారు. నియోజకవర్గంలో ప్రతి మూలన ఉన్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి సమస్యను అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తిని మీరు ఈసారి ఎన్నికల్లో ఎన్నుకున్నారు. మామూలుగా 5 ఏళ్ళకు కూడా వెళ్ళిపోతారు, వాళ్ళకి అవగాహన ఉండదు. ఈ నియోజకవర్గ ముఖ చిత్రం తెలియదు, భౌగోళిక స్వరూపం తెలియదు, నైసర్గిక స్వరూపం తెలియదు, సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలియదు. అన్ని విషయాలు కూలంకుషంగా అర్థం చేసుకుని మీతో కలిసి బతుకున్నటువంటి నాయకులు కాబట్టి మీరు చెప్పకముందే నాకు సమస్యల మీద ఒక అవగాహన, ఒక స్పష్టత ఉంది. ప్రతి గ్రామం గురించి పూర్తి స్థాయిలో ఒక ఆలోచన ఉంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఏదైనా సమస్యలు తీసుకొచ్చినప్పుడు సమస్య తీసుకుపోతే తీరుతాయా తీరదా అని చెప్పేసి సమస్యలు మీరు పెట్టుకోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. అవుట్ ఆఫ్ ది వే కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోని మా నాయకత్వం ఉంది, మా ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున గత 5 ఏళ్ల పాలకులని మీరు గమనించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదాలు పెట్టుకొని ప్రజలకు కనపడకుండా పరిపాలన కొనసాగించినాడు. ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు మేము ముందుకు రాలా. మీ మండలాల్లో వర్కులు అడిగితే మీ ఒక వర్కు అడిగితే మేము 2 వర్కులు ఇస్తామని మాట్లాడిన ప్రజాప్రతినిధులు మీకు వచ్చిన 1 వర్కు 2 వర్కులు 4 వర్కులు కూడా వాళ్ళే చేసేసుకునేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో గత ప్రజాప్రతినిధులు నిర్వహించినారనేది వాస్తవం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకనే చెప్తా ఉన్నాను, మీకు ఈరోజు వాళ్ళు వేసిన రోడ్లోనే మీకు తాగుపోయేలా డబ్బులు వచ్చారు పని అయితే చేసేసుకున్నారు. కింద మట్టి పైన గ్రావం కానీ తారు మాత్రం మాకు వదిలేసిపోయినారు. మటన్ బిర్యానీ అంత బాగా తినేసి మిడ్ నైట్ బిర్యానీ మిగిలిపోతుంది. అది రాత్రి దానికి ఫ్యాషన్ గా మిడ్ నైట్ బిర్యానీ పేరు పెట్టేసి 12 గంటలప్పుడు మామూలు తాగుబోతలకు పెడతా అంటారు సిటీల్లో.
అట్లా మా ముంగట మీకు మిడ్ నైట్ బిర్యానీ పెట్టిపోయినారు. ఆ మిడ్ నైట్ బిర్యానీ కూడా మీకోసం మేము ఆరగించడానికి సిద్ధంగానే ఉన్నాం. తయారు చేసి మీకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాం. ఆ రోడ్డు సౌకర్యం అక్కడే కాకుండా మీరు కోరక ముందు మేము బట్రేపల్లి వరకు కూడా ఆ రోడ్డుని పొడిగిస్తూ అందరి ప్రజలకి తలపల మండల ప్రజలకు కూడా మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం అనేది కూడా వాస్తవం మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మా పరిపాలన కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో బటన్ ఒత్తుతానని అన్నాడు కానీ ప్రజల దగ్గరికి ఎప్పుడు వచ్చి సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు లేవు. ప్రజల సమస్యల పట్ల ఆలోచన గాని జవాబుదారితనం గాని ఎప్పుడు కూడా ప్రదర్శించినటువంటి పరిపాలన గత 5 ఏళ్లలో జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీకి దాదాపు ఒక చరిత్ర సృష్టిస్తూ ఒక మ్యాండేట్ ఇచ్చినారు. 164 సీట్లు ఇచ్చినారు. అంతకుముందు 151 సీట్లు 50% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించినాడు అనుకుంటే ప్రజల మీద ఆయన చూపినటువంటి పరిపాలనా విధానం ఆయన చరిత్రని తిరగరాస్తూ కొత్త చరిత్రకు నాంది పెరిగినటువంటి పరిస్థితుల్లో మన ఎన్నికలు జరిగినాయి. అంటే ఎంత ప్రజాప్రతినిధి పరిపాలన అందించినాడో జగన్మోహన్ రెడ్డి ప్రజలు మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మా ఊళ్ళో వచ్చేసి నేను 2.0 చూపిస్తా, 3.0 చూపిస్తా, 4.0 చూపిస్తా అంటున్నారు. ఆయనకు 2.0 4.0 లేదు. ఆయన 0.5 చేసేసి ఇంట్లో కూర్చోబోతుంటే ఈ రోజు నేను మళ్ళీ 0.5 కాదు నేను కొంచెం పరదాలు ఇవ్వాలని తెచ్చేసుకొని రోడ్లు వచ్చు ప్రజలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం. ఊరేగింపు వ్యక్తులు తగాదా పడితే దాన్ని కూడా రాజకీయ రంగులు వేసి ఫ్యాక్షన్ హత్యలని చెప్పేసి మొదటి ప్రజలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం. ఏ అయితే వాళ్ళ నాయకులు గాని కార్యకర్తలు గాని రోడ్డు ఎక్కనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మళ్ళీ రెచ్చగొట్టాలనే ఆలోచనతోనే ఆత్మస్థైర్యం జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలకి ధైర్యాన్ని నింపేటువంటి